ప్రార్థన కూడిక నిమిత్తం మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని సహాయమే ప్రార్థన చేసుకుందాం. ప్రేమలు మా తండ్రి, కృపగలనైనా ఈ సాయంకాల సమయంలో పాసన్నిధికి వస్తున్నాం. మరి కూడిక అంతట్లో మీరే సాయం చేయండి. ఇచ్చిన రక్షణ మార్మన్స్ పాప క్షమాపణ బట్టి వందనాలు. నీ దాసుని శిలోచారణ మరుగుపరిచి కావాల్సినటువంటి వాక్కును ప్రసాదించమని వేడుకుంటూ తండ్రి, ప్రతి డిస్టర్బెన్స్ నుంచి మీరు తప్పించండి, క్షేమాన్ని దయచేయండి. తండ్రి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, మరి వాక్యంలో మీరే సాయం చేయండి. వాక్యపరచడం మీరు ప్రోత్సహించండి, మేలుకొరకు దృష్టించండి. నాతో మీరు మాట్లాడండి. ప్రార్థన విషయాలు మీరు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి మన ప్రభువు ఎవరంట? నీతి సూర్యుడు. ఆయన మన మీద ఉదయించును. కాబట్టి ఎవరి మీద ఈ యొక్క సూర్యోదయం జరుగుతుందంటే, ఈ యొక్క సూర్యోదయం మునుపు ఏముంటుందంటే చీకటి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే చీకటి కమ్ముకుంటుందో ఆ పరిస్థితిలో మన జీవితంలో అంధకారమయమై ఉంటుంది. అయితే ఈ అంధకారంను తొలగించడానికి, బాధను తొలగించడానికి నీతి సూర్యుడు మీపై ఉదయించును. కాబట్టి నీతి సూర్యుడు మీకు ఉదయించును అని రాయబడింది. కాబట్టి ఈ యొక్క నీతి సూర్యుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీతి సూర్యుడు. కాబట్టి ఎవరి మీద ఈ నీతి సూర్యుడు ఉదయించును అంటే ఇక్కడ రాయబడింది, నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి దేవుని నామంలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నీతి సూర్యుడు ఉదయించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీతి సూర్యుడు ఉదయిస్తాడో వారి జీవితంలో వారి యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని పొందుతాయి. ఎప్పుడైతే రెక్కలు ఆరోగ్యాన్ని పొందుతాయో అవి పైకి ఎగరగలిగేటువంటివిగా ఉన్నాయి. ఉల్లాసంతో పైకి ఎగరే వాటిగా ఉన్నాయి. అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయిలోకి వెళ్తాయి. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కాబట్టి ఎప్పుడైతే కొవ్విన దూడ గంతులు వేస్తాయో, ఆరోగ్యం కలిగినటువంటి దూడ గంతులు వేస్తాయో అట్లా మీరు గంతులు వేయుదురు. అంటే హృదయంలో సంతోషం అనేది నింపబడుతుంది. కాబట్టి దుఃఖము, విచారణ ఇదంతా కూడా దూరం అయిపోతుంది. కాబట్టి నిజమైనటువంటి క్రిస్టమస్ అంటే ఏంటిదంటే మన జీవితంలో నీతి సూర్యుడు ఉదయించబడాల. కాబట్టి ఎప్పుడైతే నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయిస్తాడో మన రెక్కలకు ఆరోగ్యం కలిగజేయబడుతుంది. ఎప్పుడైతే రెక్కలకు ఆరోగ్యం కలిగజేయబడుతుందో అప్పుడు మన జీవితము ఎట్లా ఉంటుంది అంటే క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు ఆనందంతో మనము గంతులు వేసే వారంగా ఉంటాం. అంటే ఉల్లాసంతో ఉంటాం. అంటే హృదయాంతరంగంలో హర్షములు, హృదయాంతరంగంలో సంతోషము మన జీవితాల్లో ఉంటాయి. అంటే దుఃఖభరితమైనటువంటి జీవితం నుండి ఆనందం అనేది మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి నిజమైనటువంటి క్రిస్టమస్ అంటే జీవితంలో ఆనందం నింపబడాలి. ఆత్మీయమైనటువంటి ఆనందం, ఆత్మీయమైనటువంటి సంతోషం నింపబడాలి. భయము దూరం అయిపోవాలి. మరణ భయము, బాధ అనేది ఎప్పుడైతే దూరం అయిపోతుందో అప్పుడు మన జీవితంలో నీతి సూర్యుడు ఉదయించేవాడుగా ఉన్నాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము
లూకాసు వార్త 1వ అధ్యాయము 78, 79 వచనాలు. లూక్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 78, 79 లేదంటే 79వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. ఎక్కడి నుంచి చదువుకుంటామంటే 79 ఆఖరి భాగం. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. కాబట్టి 79వ వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 79. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాను. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు రాయబడింది. మన పాదములకు సమాధాన మార్గంలోనికి తీసుకొని పోవడానికి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. దీంట్లో కొన్ని మాటలు రాయబడింది. మొదటి విషయం చూస్తే చీకటి మరణ ఛాయ. ఈ చీకటి మరణ ఛాయ దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. చీకటిలోను మరణ ఛాయల్లోను ఎవరము? ప్రతి మానవుడు చీకటిలోను మరణ ఛాయల్లో ఉన్నాడు. కాబట్టి ఈ మరణ ఛాయలో కూర్చున్న వారికి ఏంటిది? మరణ ఛాయ అంటే ఏంటంటే ఆత్మీయంగా మరణించడం. భౌతికంగా జీవించే ఉంటాం కానీ ఆత్మీయ స్థితిలో మరణించిపోతాం. అంటే పాపానికి దాసులం అయిపోతాం, లోకానికి దాసులం అయిపోతాం. ఎప్పుడైతే లోకానికి దాసులం అయిపోతాయో మనలో మరణ ఛాయలు అలుముకున్నాయని అర్థం. అంటే చీకటి అంటే పాపానికి సాదృశ్యం, మరణ ఛాయ అంటే ఆత్మీయమైనటువంటి మరణానికి సాదృశ్యం. అంటే లోకంలో పాపంలో ఉంటే ఆత్మీయంగా మనం మరణించినట్టే. కాబట్టి మరణ ఛాయ. మూడో విషయం చూస్తే సమాధాన మార్గం ఆయన మనకు చూపెట్టును. సమాధాన మార్గము చూపెట్టును అంటే అర్థం ఏంటిదంటే మనల్ని సమాధాన మార్గంలోనికి నడిపించును. అంటే ప్రభువు మనకు మార్గదర్శకుడుగా ఉంటాడు. కాబట్టి నీతి సూర్యుడు అంటే ఆయన మనకు మార్గదర్శకుడుగా ఉంటాడు. అంటే ఎప్పుడైతే మార్గం ఎట్లా మనకు కనబడుతుంది? వెలుగు ప్రకాశింపజేయబడినప్పుడే సరైన మార్గం అనేది మనకు కనబడుతుంది. వెలుగు ప్రకాశించినంత వరకు మనకు సరైన మార్గం కనబడదు. కాబట్టి ఆయన మనల్ని సరైన మార్గంలో నడుపుతాడు. తర్వాత మహావాత్సల్యం అని రాయబడింది చూడండి. ఆ మహావాత్సల్యమును బట్టి అని రాయబడింది. ఆ మహావాత్సల్యం అంటే ఏంటి? పైనుండి ఆయన చూపెట్టేటువంటి కరుణ. అంటే ఆ మహావాత్సల్యమే ఇంకో విధంగా చూసుకుంటే ఆయన మనల్ని రక్షించినాడు. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కాబట్టి ప్రభువును మనకేం చేస్తున్నాడు? ఆయన అనుగ్రహించినాడు. ఏంటిది? నశింపకుండా నిత్యజీవం పొందినట్లు. 3వ అధ్యాయం 3వ వచనంలో అందుకే అతనితో ఒకడు క్రొత్తగా జన్మించాల. కాబట్టి క్రొత్తగా జన్మించేటువంటి అనుభవమే ఇక్కడ లూకాసు సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో రాయబడింది. మహావాత్సల్యం అంటే క్రొత్తగా జన్మ అంటే కింద రాయబడింది పైనుండి అని రాయబడింది. ఏమని రాయబడింది? క్రొత్తగా జన్మించితేనే అంటే పైనుండి జన్మించితేనే అంటే ప్రభు అనుమతించాలి.
ఎప్పుడు ప్రభు అనుమతిస్తాడు? మహావాత్సల్యంను బట్టి. ఆయన మహాకరుణను మన మీద చూపెడితే మనం ఏం చేయబడతాం? రక్షింపబడతాం. మనం ఏం చేయబడతాం? రక్షింపబడతాం. కాబట్టి ఆ యొక్క మహావాత్సల్యం. చివరిగా మాట చూస్తే అక్కడ అరుణోదయ దర్శనం అని రాయబడింది. కాబట్టి అరుణోదయ దర్శనం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో వెలుగు నింపుతాడు అని అర్థం. కాబట్టి లూకా సువార్త 1 అధ్యాయము 79 వచనాన్ని మనం మళ్ళొకసారి చదువుకుంటే ఈ మాట మనకు సరిగా అర్థమవుతది. నేను చదువుతున్నాను చూడండి. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయల్లోను కూర్చుండి వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. కాబట్టి నీతి సూర్యునికి ఇది గుడ్ ఎగ్జాంపుల్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నీతి సూర్యుడు. ఆయనను సరియైన విధానంలో మనము తెలుసుకోవాలి అంటే ఈ వచనం మనకు సాదృశ్యంగా ఉంది. అంటే లూకా సువార్త 1 అధ్యాయం 79 వచనంలో చీకట్లో ఉన్నవారు అంటే పాపంలో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు అంటే ఆత్మీయంగా మరణించిన వారు లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. అంటే ఆత్మ ఏమాత్రం కూడా పని చేయట్లేదు, శరీరం పనిచేస్తుంది. అలాంటి వారిని సమాధాన మార్గంలో నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికొచ్చినాడు. అదే క్రిస్టమస్. కాబట్టి మరణ ఛాయల్లో పాపంలో ఉన్న వారిని సమాధాన మార్గంలో నడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికొచ్చినాడు. లోకానికొచ్చి ఏం చేస్తున్నాడు? మహావాత్సల్యం చూపెట్టినాడు. మహావాత్సల్యం అంటే ఏంటిది? తన కరుణను చూపెట్టినాడు. అంటే యోహాను సువార్త 3 అధ్యాయం 3 వచనం ప్రకారం ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అని రాయబడింది. అంటే పైనుంచి జన్మ అనేది జరగాలి. దేవుడు అనుమతించాలి. కాబట్టి ప్రభువు మన జీవితంలో తన రక్షణను అనుమతించడమే అది మహా వాత్సల్యం. తర్వాత చివరిగా చూస్తే ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించినాడు. అరుణోదయ దర్శనమును అనుగ్రహించినాడు. అంటే అరుణోదయ దర్శనం అంటే ఏంటిది? ఈ దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలో, మన హృదయంలో దేన్ని నింపుతాడంట? వెలుగుని నింపుతాడు. వెలుగుని నింపితే చీకటి ఇంకా ఏమాత్రం కూడా కనబడదు. అంటే వెలుగుమయమైనటువంటి దేవుడు చీకట్లో ఉన్న మనల్ని తన మహావాత్సల్యమును బట్టి సమాధాన మార్గంలో నడిపి ఆయన కరుణను చూపెట్టి మనకు అరుణోదయ దర్శనాన్ని కలిగిస్తాడు. అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో ఆయన వెలుగును నింపుతాడు. ఇదే క్రిస్టమస్. కాబట్టి క్రిస్టమస్‌కి ఒక మంచి మాట యోహాను సువార్త, లూకా సువార్త 1 అధ్యాయము 79 వచనము సాదృశ్యంగా ఉంది. అంతేకాదు యెషయా గ్రంథం, యోహాను సువార్త 8 అధ్యాయము 8లో యోహాను సువార్త 8 అధ్యాయము 12 వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు వెలుగు మనలో వెలిగించినాడు. మనలో వెలుగు నింపినాడు. తర్వాత ఇక్కడ నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక అని అంటాడు. అంటే చీకటిలో ఇంకా నడవకూడదు. పాతది. చీకటి అంటే పాతది. ఇప్పుడు మనం క్రిస్టమస్‌లో ఉన్నాం. మనం క్రిస్టమస్ అంటే దేవుని వెలుగులో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? జీవపు వెలుగు. కాబట్టి చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి దేవుణ్ణి వెంబడించువారు చీకట్లో నడవరు. వాళ్ళు ఎట్లా ఉంటారంట? జీవపు వెలుగు కలిగి ఉంటారు. అంటే వాళ్ళు వెలుగుమయంగా ఉంటారు. వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి. వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉంటాయి. వారి ఆత్మీయ నేత్రాలు వెలిగించబడతాయి. వారు పైనున్న వాటినే చూసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద ఏమాత్రం కూడా లక్ష్య పెట్టరు. వారు పరలోక సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద వాళ్ళు ఏం చేస్తారంట? లక్ష్య పెడతారు. కాబట్టి వాటినే వెదికే వారుగా ఉన్నారు.
ఎప్పుడైతే వాటిని వెదికేవారుగా ఉంటారో, వాళ్ళు ఎట్లా ఉంటారంటే జీవపు వెలుగు కలిగి యుండునని ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాదు యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 వర్స్ 1. యెషయా గ్రంథం 60వ అధ్యాయము బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 వర్స్ 1. యెషయా గ్రంథం క్షమించండి 60వ అధ్యాయం ఇక్కడ రాయబడింది. నీకు వెలుగు వచ్చి ఉన్నది అని రాయబడింది. చదవండి ఎవరైనా యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 వర్స్ 1. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. క్రిస్టమస్ ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించుట అంటే ఏంటిది? నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీతి సూర్యుడు ఉదయించుట అంటే ఏంటిది? నీ జీవితంలో వెలుగు వచ్చి ఉన్నది. చీకటి పోయింది, అంధకారం పోయింది. నీ జీవితంలో ఏమొచ్చిందంట? వెలుగు వచ్చింది. లెమ్ము, ఇంకా యూ కెన్ స్టాండ్ అప్ అండ్ తేజరిల్లుము. నీ వెలుగును ప్రకాశింపజేయము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే యూ షుడ్ షైన్. యూ కెన్ టేక్ ద గాడ్స్ లైట్. యూ రిసీవ్డ్ గాడ్స్ లైట్. దెన్ నెక్స్ట్ యువర్ వర్క్ షుడ్ బి యూ షుడ్ బి షైన్ ఇన్ ది వరల్డ్. ఈ యొక్క నువ్వు దేవుని వెలుగును తీసుకున్నావు. నౌ యూ కెన్ స్టాండ్ అప్. లెమ్ము తేజరిల్లుము. నువ్వు ఇప్పుడు ప్రకాశించుము. నీ యొక్క వెలుగును సర్వలోకానికి తెలియజేయి అని చెప్తుంది. కాబట్టి క్రిస్టమస్ అంటే ప్రభు దగ్గర నుంచి మనము వెలుగును తీసుకోవడము, తర్వాత మన వెలుగు సమస్త లోకానికి ఏం చేయబడాలా? వెలిగించబడాలి. సమస్త లోకానికి మన వెలుగు ఏం చేయబడాలి? చూపెట్టబడాలి. అంటే మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ జీవితము, మన వెలిగించబడినటువంటి జీవితం అనేక మందికి వెలుగుమయంగా మార్చబడాలా అనేటువంటి మాట ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంతే చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే ఇక్కడ ఎవరు అనేకులను ప్రభువులోకి నడిపిస్తారు, అంటే వాళ్ళ జీవితం వెలుగుమయంలోకి వచ్చింది, తర్వాత జీవంలోకి వచ్చినాడు, వాళ్ళు జీవింపజేయబడినారు. తర్వాత మిగతా వాళ్ళని దేంట్లోకి నడపాలంట? జీవంలోకి నడపాలి, అంధకారంలోకి నడపకూడదు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైంది. మనం జీవంలోకి నడపాలి. అంటే మనం జీవంలోకి నడపాలి అంటే ఏంటి? మనం జీవాన్ని ఆధారం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ 3 వచనాలు, మొదటి వచనం మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో మీకు నీతి సూర్యుడు ఉదయించెను. ఎవరికి నీతి సూర్యుడు ఉదయించినాడు? మరణంలో, అంధకారంలో, పాపంలో ఉన్న వారి మీదకి ఆయన నీతి సూర్యుడు ఉదయించినాడు. ఉదయించినప్పుడు ఏమైంది? రెక్కలకు బలం వచ్చింది. తర్వాత ఏం జరిగింది? క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తున్నారు. అంటే వాళ్ళ జీవితంలో ఏం నింపబడింది? శాంతి, సమాధానం, ఆనందంతో నింపబడినారు. అది క్రిస్టమస్. తర్వాత రెండవ విషయాన్ని చూసినట్టయితే లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో సరిగా క్రిస్టమస్‌ని అర్థం చేసుకోవడానికి చీకట్లో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు, ఆత్మీయంగా మరణించిన వారు సమాధాన మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. ఆ మార్గమే రక్షణ మార్గము. ప్రభువు తన కార్యాన్ని పైనుండి జరిగిస్తాడు. మన జీవితంలో రక్షణతో నింపుతాడు. ఎందుకు ఎలా రక్షణతో నింపుతాడంటే ప్రభు యొక్క కలువరి సిలువే. ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తాన్ని కార్చినాడు. కార్చిన రక్తం ద్వారా మన పాపం కడగబడినాయి. ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తాన్ని కార్చినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన్ని తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచిన దాన్ని బట్టి మనలో జీవం వచ్చింది, మనలో వెలుగు వచ్చింది.
తర్వాత వెలుగొచ్చిన తర్వాత ఈ వెలుగు ఎట్లా వచ్చింది? ఆయన మహావాత్సల్యమును బట్టి వచ్చింది. తర్వాత ఆయన మనకు అరుణోదయ దర్శనమైనాడు. అంటే అరుణోదయ దర్శనమైనాడంటే ఏంటిది? దాని అర్థము దేవుడు మన జీవితంలో వెలుగు నింపినాడు. ప్రభు వెలుగు మన జీవితంలో వెలుగు నింపినాడు. కాబట్టి 2 విషయాలు జరిగినాయి. ప్రభువు వెలుగు మన జీవితంలో వెలుగు నింపినాడు. మూడో విషయము మనము వెలిగించాల. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు లోకానికి వెలుగు, దేవుని వెంబడించు వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. తర్వాత యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో లెమ్ము తేజరిల్లుము వెలుగు నీకు వచ్చి ఉన్నది. దేవుడు నీ మీద ఏం చేయబడినాడు? ఆయన ప్రకాశించినాడు. కాబట్టి దేవుని వెలుగు మన మీద ఉంది. మనం లేవాలా, తేజరిల్లాలా, అనేక మందికి వెలుగుమయంగా మన జీవితాలు ఉంచాలా. మన ద్వారా అనేక మంది వెలుగును అనేది స్వీకరించాల. ఇంకా చీకటిలోకి నడిపించొద్దు వాళ్ళని. దేనిలోకి నడిపించాలా? జీవంలోకి నడిపియాల. అంటే జీవంలోకి నడిపియాలంటే మన వెలుగు ఎప్పుడు ఎలా ఉండాలా? నిలిచి ఉండాల. మన వెలుగు ఎప్పుడైతే నిలిచి ఉంటదో మనము ప్రతి వారిని జీవంలోకి నడిపిస్తాం. తర్వాత ఈరోజు కొన్ని మాటలు ధ్యానించాలని ఇష్టపడినాను. అదేంటిదంటే, ఈ జీవంలోకి మనం నడిపించాలంటే మనలో వెలుగు ఉండాలా. ఈ వెలుగు ప్రభుతోటి ఉంది కాబట్టి ప్రభుతో ఎప్పుడు మనం అంటగట్టబడి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభుతో అంటగట్టబడి ఉంటామో ఖచ్చితంగా మనం ఫలింపులోకి వస్తాం. అంటే ఒక చెట్టు నాకు ఉదాహరణగా ఒక చెట్టును ప్రభువు చూపెడుతూ వచ్చినాడు. అంటే చెట్టు నిలబడాలి అంటే, చెట్టు ఫలించాలి అంటే, ఆ చెట్టు ద్వారా అనేకమైనటువంటి ఫలాలు రావాలి అంటే, అనేక మంది తృప్తి చెందబడాలి అంటే, లేదంటే ఆ చెట్టు విత్తనం ద్వారా ఇంకో చెట్టు నిర్మించబడాలి అంటే, దానికి ఏముండాలా? వేళ్ళు ఉండాల. బలంగా ఉండాల. పచ్చగా ఉండాల. అప్పుడే ఆ చెట్టు ఏమైతది? నిలబడతది. కాబట్టి ఈ యొక్క ఆ యొక్క వ్రేళ్ళ గురించి మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి జెర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7, 8 వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7, 8 వచనాలు. 17, 7, 8. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వ్రేళ్ళు తన్నును. వెట్ట కలిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు. కాపు మానదు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క చెట్టు జలముల దగ్గర ఉంటదో, అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జలముల దగ్గర ఉండడం అంటే నీళ్లు కలిగినటువంటి ప్రదేశాల్లో ఉంటే, ఆ చెట్టు ఎట్లా ఉంటదంట? అది కాలువల ఓరను దాని వేర్లు తన్నును. కాబట్టి దాని వేర్లు లోతుగా నాటబడతాయి. అంటే ప్రభువులో లోతుగా నాటబడిన వారుగా ఉంటారు. తర్వాత దానికి వెట్ట కలిగినను ఎట్లా ఉంటదంట? భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరంలో గూడా బలంగా ఉంటది. అంటే బాధలొచ్చినా, కష్టాలొచ్చినా, వేడొచ్చినా ఆ చెట్టు బలంగా ఉంటది. నిలబడతది. కాబట్టి ఎలా మనం నిలబడాలంటే మనకు ఆధారమైనటువంటి వెలుగుమయమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండాల. ఆయనలో బలంగా నాటబడి ఉండాల. ఆయన జీవజలముగా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ నాటబడ్డాం? ప్రభులో నాటబడ్డాం. ప్రభు నుంచి దూరంగా కాకూడదు. ఎప్పుడైతే ప్రభులో ఉంటామో, ప్రభుని ఆధారం చేసుకుంటామో, మనం ఫలింపులోకి ఉంటాం. మనము ఎలాంటి పరిస్థితిలో అయినా ఫలించే వారంగా ఉంటాం. అంటే ఆత్మీయంగా ఫలించేవారం. ఫలించేవారం అంటే ధనము రావడం ఇవన్నీ గాదు. ఆత్మీయంగా ఫలించే వారంగా ఉంటాం. అంటే పరలోక రాజ్యానికి సిద్ధపడే వారంగా ఉంటాం. మన జీవితంలో శాంతి, సమాధానంతో ఉంటాం. అనేక మందికి వెలిగిచ్చే వారంగా ఉంటాం. మన ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. మన జీవితం అనేక మందికి మార్గదర్శకంగా ఉంటది. ఆ మాటను ఇక్కడ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7, 8 వచనాల్లో రాసిపెట్టినాడు. అంతేకాదు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయనందు వేరుపారిన వారై
ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. ఏంటిదంట? ఆయన యందు ఉండి నడుచుకోండి. ఆయన మనకు మార్గదర్శకం. ఆయనకి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయనతో ఉండుడి. ఆయనతో నడుచుకోండి. ఆయన సహవాసంలో ఉండుడి. కాబట్టి ఆయన దగ్గర నుంచి యూ కెన్ రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆహ్, ఫ్రమ్ గాడ్. అంటే మనము దేవునిలో మనము అంటగట్టబడి ఉండాలా. ప్రతిదీ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలా? దేవుని దగ్గరికెళ్ళి తీసుకోవాలి. మనం దేవుని దగ్గరికి తీసుకొని ప్రజలకు చెప్పే వారంగా ఉండాలా. ఓన్ వర్డ్స్, నాట్ ఓన్ వర్డ్స్. నాట్ ఓన్ థింకింగ్. మన సొంత మాటలు ఎప్పుడు చెప్పకూడదు. మన సొంత తలంపులు ఎప్పుడూ ప్రజల్లోకి తీసుకొని పోకూడదు. అంటే మన సొంత మాటలు, మన సొంత తలంపులు ప్రజల్లోకి తీసుకొని పోతే ఏం కలగదు? ఫలం ఉండదు. వెలుగు ఉండదు. మన వెలుగు దేవుని వెలుగే ఉండాల. అంటే మనం దేవునిలో అంటగట్టిబడి ఉండాల. సీరియల్ కనెక్షన్. ఎప్పుడైనా మీరు సీరియల్ కనెక్షన్ జూసినప్పుడు, ఒక కనెక్షన్ ఎక్కడైనా పోయిందంటే, మిగతా కనెక్షన్స్ గూడా పోతాయి. అది సీరియల్ కనెక్షన్స్ అంటాం. కాబట్టి లీనియర్ ఆర్డర్‌లో ఉంటది. ఒక దాని తర్వాతనే ఇంకోటి. ఏదైనా మధ్యలో బ్రేక్ అయిందంటే కనెక్షన్ అనేది పోతది. కాబట్టి మనకు ప్రభుతో ఎప్పుడు కనెక్షన్ ఉండాల. ప్రభు మాటలు మాత్రమే మాట్లాడాల. ప్రభు మాటలు మాత్రమే ఉచ్చరించాల. ప్రభు మాటలు మాత్రమే ప్రజలకు జెప్పాలి. ఎప్పుడు గూడా శరీరం మన జీవితంలోకి రాకూడదు. మన జీవితంలో శరీరం వచ్చేసిందంటే ప్రభువు దూరం అయిపోతాడు. ఆత్మీయంగా మనము నష్టపోయిన వారంగా ఉంటాం. మనము ఆత్మీయంగా నష్టపోతే, మనము ఒకవేళ అనేక మందికి చెప్పినా గాని వాళ్ళు గూడా ఆత్మీయంగా నష్టపోతారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గూడా ప్రభువుతో అంటగట్టబడిన వారమై ఉండాల. ప్రభు మనకు జీవజలంగా ఉన్నాడు. ఆయన జీవజలపు ఊటల దగ్గర మనం ఉండాల. అక్కడే పెరగాల. అక్కడే బలపరచబడాల. అక్కడే ఫలించాలి. ఎప్పుడైతే ప్రభుతో మనం ఫలించే వారంగా ఉంటామో, ప్రభువుని ఆధారం చేసుకొని ఉంటామో, మనం ఫలిస్తాం. మన ద్వారా అనేక మంది ఫలింపులోకొస్తారు. అందుకోసమే లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకేంటిది? వచ్చింది. కాబట్టి వెలుగు నీకొచ్చింది కాబట్టి నువ్వు ప్రకాశించు. కాబట్టి నీ ద్వారా అనేక మంది ప్రకాశింపజేయబడతారు. నీ జీవితం మార్చబడ్డం ద్వారా నువ్వు యథార్థంగా దేవుని దగ్గర మాటలు తీసుకుంటే, నీ ద్వారా అనేక మంది గూడా ఏం చేయబడతారు? వెలిగించబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక 3వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీ 3:17. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 3:17. 3వ అధ్యాయము 17వ వచనం. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణనందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. కాబట్టి ఇక్కడ ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే, పౌలు గారు జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలా. ఎలా తెలుసుకోవాలా? తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు గావాలి. దేవునిలో సంపూర్ణత ఉంది. ఆ సంపూర్ణతలో మనం పూర్ణులం గావాలి. అంటే దాంతో నింపబడాలి. దాంతోటే నింపబడాలి. ఎగ్జాంపుల్, ఒక పెన్‌లో బ్లూ ఇంక్ ఉందనుకోండి. మొత్తం బ్లూ ఇంక్ తోటే నింపబడాల. ఒక పెన్‌లో బ్లాక్ ఇంక్ ఉందనుకో, మొత్తం బ్లాక్ ఇంక్ తోటే నింపబడాలి. కాబట్టి ప్రభులో సంపూర్ణతలో ఉంది. మనం పూర్ణులం అవ్వాలంటే ప్రభు సంపూర్ణతలో నుండే మనం పూర్ణం గావాల. కాబట్టి దాంట్లో ఏది నింపబడాలో అదే నింపబడాలి. అంటే దేవుని ఆత్మను మనం పొందుకొని, ఆ ఆత్మతో మనం ఏం చేయాలో పూర్తిగా నింపబడాలి. సగం లోకము, సగం దేవుడు గాదు. ఆయన సంపూర్ణతలో నుండి మీరు పూర్ణులగునట్లు అని రాయబడింది. చూడండి ఇక్కడ 16వ వచనం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడండి. ప్రేమ యందు మీరు వేరుపారండి,
తర్వాత ఏం చేయండి? స్థిరపడండి. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు ప్రభు యొక్క ప్రేమ ఎంత, దాని పొడవు ఎంత, దాని లోతు ఎంత, దాని వెడల్పు ఎంత గ్రహించుకొనుటకు అది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మీరు తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ప్రభువు మనల్ని నిత్య జీవంలోకి నడిపించడానికి, మనం పూర్ణులవ్వడానికి, ఆయనలో స్థిరపడాలని ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. చివరిగా కీర్తనకారుడు 1వ కీర్తన 3వ అధ్యాయం. కీర్తనలు 1, 3. మొదటి కీర్తన 3వ వచనం. కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం. మొదటి కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి తన కాలమందు ఎట్లా ఉంటాడంట? ఆకు వాడకుండా ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. కాబట్టి మన జీవితంలో ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలంటే ప్రభు మనకేంటి అంట? నీతి సూర్యుడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశించింది. మనం అనేక మందికి వెలిగించే వారంగా ఉన్నాం. అంతేకాదు ఆయన జీవం మనలో ఉంది. ఆ జీవంలో మనం ఏం చేయబడాలా? వేరుపారి స్థిరపరచబడాలి, ఫలించాలి. మనం ఫలించాలా. మన ద్వారా మన ఫలాలను అనేక మంది ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆ ఫలాలు అనేక మంది భుజించే వాళ్ళుగా ఉండాలి. ఆ యొక్క ఫలించిన జీవితం ద్వారా అనేకమైనటువంటి జీవితాలు వెలిగించబడ్డకు, కట్టబడ్డకు మన జీవితం మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి ప్రభు ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆయన మనల్ని వెలిగించినాడు. ఆ వెలుగులో మనం ముందుకు కొనసాగితే నిజంగా దేవుని వెలుగు సమస్త ప్రజలకు కూడా ప్రకాశింపజేయబడుతుంది. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థనలోకి ప్రవేశిద్దాం.